అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మా వీధిలో వినాయకుని నిమజ్జనం సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈరోజు ఈ నిమజ్జనం సందర్భంగా నేను ఈ తరానికి వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు అన్న విషయంపై వివరణ ఇవ్వదలుచుకున్నా. 75% నేటి తరానికి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలియదు. వినాయకుడికి ఆ రూపం ఎలా వచ్చింది అన్న సంగతి తెలియదు. ఈ వివరాలను తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. మిత్రమా, ఈ వీడియో మీకోసం. ఎక్కడ స్కిప్ చేయకండి, దయచేసి చివరి వరకు చూడండి. ఇప్పుడు సుత్తి లేకుండా సూటిగా విషయానికి వస్తాను. వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం ఎందుకు చేస్తారు? వినాయక చవితి పండగలో మట్టి లేదా పచ్చటి పదార్థాలతో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో లేదా వీధిలో ప్రతిష్ఠిస్తారు. కొన్ని రోజుల పాటు పూజలు, భజనలు చేసి చివరిగా నదిలో, చెరువులో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అనిత్యత భావం అనగా ఈ ప్రపంచంలోని ప్రతిదీ తాత్కాలికమని, శాశ్వతం కాదని గుర్తు చేసేందుకు నిమజ్జనం చేస్తారు. అనగా ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈ దేహం, ఈ డబ్బు, ఈ ప్రేమ, ఈ బంధం, ఇలాంటివన్నీ. సో వినాయకుడి మూర్తి రూపంలో మన వద్ద ఉంటాడు. కానీ నిమజ్జనం తర్వాత ఆయన మన హృదయంలో నివసిస్తాడని ఇది ఒక సంకేతం మనకి. ప్రకృతికి ఏకరూపం. మట్టితో చేసిన విగ్రహాన్ని మళ్ళీ నీటిలో కలపడం ద్వారా ప్రకృతిలో నుంచి తీసుకున్న దాన్ని తిరిగి ప్రకృతికే అందజేస్తాం. ఇది పర్యావరణ సమతుల్యతకు ఒక సూచిక. పండుగ ముగింపు. నిమజ్జనం ద్వారా పండగకు సమాప్తి కలిగించి వినాయకుడిని మళ్ళీ రాబోయే సంవత్సరం రావాలని ప్రార్థిస్తూ వీడుకోలు చెబుతారు. సామూహికత. నిమజ్జనం సామూహికంగా జరిగే క్రమంలో ఐక్యత, ఆనందం, భక్తి అన్నీ కలిపి సమాజంలో స్నేహాన్ని పెంచుతాయి. వినాయకుడి పుట్టుక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా పురాణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా శివ పురాణం మరియు పద్మ పురాణం చెబుతున్న కథ ఇలా ఉంటుంది. వినాయకుడి పుట్టుక కథ. సో ఇదంతా పార్వతీదేవి సృష్టి. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరంపై వేసుకున్న పసుపు అనగా తురుపుతో ఒక బాలుడి రూపాన్ని మలిచింది. ఆ బంగారు కాంతులతో కూడిన రూపమే వినాయకుడు. పార్వతి అమ్మాయి అంటే పార్వతీ దేవి గారు ఆ బాలుడికి ప్రాణం పోసి తన కుమారుడిగా భావించింది. సో భావించిన తర్వాత ఒకరోజు పార్వతీదేవి గారు స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు లోపలికి రాకూడదని, నేను చెప్పేంత వరకు నీవు ఈ గుమ్మం దగ్గర కాపలా ఉండాలని చెప్పి ఆ బాలుడికి సందేశం ఇస్తుంది. అప్పుడు శివుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. గుమ్మంలోకి ఎదురవుతున్నప్పుడు ఆ బాలుడు శివుడిని ఆపగలిగాడు, గుమ్మం లోపలికి రాకుండా. శివుడికి వెంటనే కోపం వచ్చింది. సో వినాయకుడు తన తల్లిదేవి ఆజ్ఞ ప్రకారం లోపలికి శివుడిని ఆపేశాడు. శివుడికి కోపం వచ్చి తన భూతగణాలను పంపిన వినాయకుడు వారిని జయించాడు. చివరికి శివుడు స్వయంగా తన త్రిశూలంతో వినాయకుని శిరస్సును నరికి ఆ దేహాన్ని, తలను వేరు చేశాడు. అంతలోనే పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆ బాలుడి యొక్క దేహం, శిరస్సు చూసి
ఎంతో రోదిస్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. తాను ఆ బాలుడిని తన కుమారుడిగా సృష్టించానని, ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందని కోపంతో విశ్వాన్ని నాశనం చేస్తానని శపించసాగింది. అప్పుడు శివుడు ఆగ్రహించిన పార్వతిని శాంతింపచేయడానికి గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. తల దొరికిన ప్రథమ జంతువు ఏదైనా సరే ఆ జంతువు తలను నరికి తెచ్చి ఈ బాలుడికి అమర్చండని గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఒక ఏనుగు పిల్ల తలను, ఆ ఏనుగు ఉత్తర దిక్కున నిద్రిస్తుండగా ఆ ఏనుగు పిల్ల తలను తెచ్చి ఈ వినాయకునికి అమర్చడం జరిగింది. శివుడు అతనికి మళ్ళీ జీవం పోశాడు. వినాయకునికి వరాలు ఇచ్చారు. ఎవరు? శివుడు, పార్వతి. జీవం పోసిన తర్వాత శివుడు పార్వతి ఇద్దరు ఆయనను ఆ సందర్భంగా గణనాథుడు లేదా గణపతి అని ప్రకటించారు. ప్రథమ పూజ అనేది ఒక వరముగా ఈ వినాయకునికి ఇచ్చారు. అంటే ఎటువంటి పూజ, యజ్ఞం జరిగిన, వ్రతం జరిగిన, శుభకార్యం చేయాలన్నా ముందుగా ఎందుకు వినాయకుడిని ఆరాధిస్తారంటే ఇందుకే. శివుడు పార్వతి గణపతికి ఇచ్చినటువంటి ఈ ప్రథమ పూజ వరమ సందర్భంగా మనము ఏ వాహనం తెచ్చినా, ఏ పెళ్లి చేసినా, ఏ శుభకార్యం చేసినా మొదటగా మనము గణపతికి పూజించడం అనేది ఆనవాయితీ. ఈ సందర్భంగా మనకు తరతరాలకు వస్తున్నటువంటి ఆచారం. జీవిత చరిత్ర. పురాణ గాథల్లో గణపతి విద్య, జ్ఞానం, విజ్ఞానం అడ్డంకులను తొలగించే దేవుడిగా నిలిచాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. సిద్ధి అనగా సంపద, బుద్ధి అనగా జ్ఞానం. కొన్ని పురాణాల్లో మూడో భార్యగా రిద్ధి, సమృద్ధి చెప్పబడుతుంది. ఆయన వాహనం చిన్న ఎలుక. ఏకదంతుడు. ఏకదంతుడు అని పిలువబడే కారణం, ఒకసారి పరశురాముని యుద్ధంలో ఆయన దంతం విరిగిపోయింది. అప్పుడు ఒక దంతం ఉండడం వల్ల ఏకదంతాయ అని పిలవడం కారణం. దీని వెనకున్నటువంటి సారాంశం ఇది. ప్రపంచంలో ప్రతి శుభకార్యం ముందు ఆయన పూజించడం వల్లే విజయాలు కలుగుతాయనేది నమ్మకం. సో ఉత్తర దిక్కున ఉన్న ఏనుగు తలనే ఎందుకు తెచ్చారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ శాస్త్రం ప్రకారం, అంటే అకార్డింగ్ టు సైన్స్, భూమి అయస్కాంత క్షేత్రం ప్రకారం భూమికి ఒక అయస్కాంత క్షేత్రం ఉంది. దాన్ని ఇంగ్లీష్లో నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని. అలాగే మన శరీరానికి కూడా ప్రత్యేకంగా మెదడు మరియు హృదయం అనే ఒక ధ్రువాలు ఉన్నాయి. రక్త ప్రసరణ వల్ల స్వల్పమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది అంతా ఎలా జరుగుతుందంటే, మన రక్తంలో, రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ లో ఇనుము కారణంగా తల ఉత్తర దిశలో పెట్టుకొని నిద్రిస్తే శరీర అయస్కాంత క్షేత్రం భూమి అయస్కాంత క్షేత్రంతో సరిగా కలిసిపోదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు నిద్ర సరిగా పట్టకపోవడం, నిద్రలో అంతరాయం జరుగుతుంది, ఒత్తిడి జరుగుతుంది, స్ట్రెస్ అంటాం, అసహనం, అధిక రక్తపోటు, హై బీపీ, తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాస్తు ప్రకారం లేదా ఆయుర్వేద ప్రకారం మనము ఏ వైపున తల పెట్టుకుంటే మంచిది అనగా, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ దిశ వైపు మీరు తల పెట్టుకోవడం వల్ల అత్యుత్తమం. దీనివల్ల ఆరోగ్యం, శాంతి, దీర్ఘాయువు కలుగుతాయని దృఢమైన నమ్మకం. తూర్పు దిశ, తల తూర్పు వైపు చాలా మంచిది.
ఎందుకంటే ఏకాగ్రత, కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక వికాసం అనేది పెరుగుతుంది. ఇది విద్యార్థులకు శ్రేయస్కరం. ఎవరైనా విద్యార్థులుంటే ఇంట్లో తూర్పు దిశ వైపు తల పెట్టుకొని పడుకుంటే వారికి మంచిది. పశ్చిమ దిశ. తల పశ్చిమ వైపు పెట్టుకొని పడుకుంటే సాధారణంగా బాగానే ఉంటుంది. భౌతిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు అసహనం కలగవచ్చు. ఉత్తర దిశ వైపు పెట్టుకొని పడుకుంటే ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు ఎక్కువొస్తాయి. నిద్రలో అంతరాయం, సరిగ్గా నిద్ర ఉండదు. నిద్ర లేకపోతేనే అన్ని ఆరోగ్య సమస్యలొస్తాయి. సో, ఇది బలమైన నమ్మకం. ఇది ప్రాక్టికల్‌గా కూడా ఖచ్చితమైనటువంటి అంశం. అందుకనే ఉత్తర దిశ వైపు ఎటువంటి పరిస్థితిలో కూడా తల పెట్టుకొని ఎవ్వరు కూడా పడుకోవద్దండి. దక్షిణ దిశ, తూర్పు దిశ, పశ్చిమ దిశ. ఈ 4 దిశల్లో మీకు దక్షిణ దిశ, తూర్పు దిశ వైపు తల పెట్టుకొని పడుకుంటే చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్. సో, మీకు ఈ వినాయకుని నిమజ్జనం మరియు వినాయకుని యొక్క పుట్టుక గురించి ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమ్మీడియేట్‌గా. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఏనుగు పిల్ల తలనే మన వినాయకునికి అమర్చడం జరిగిందంటే, నిద్రావస్థలో ఉన్నటువంటి ఏనుగు తలను తెచ్చి అమర్చడం అనేది మంచిది కాదు అనే ఉద్దేశంతో ఉత్తర దిక్కున అయితే ఆ ఏనుగులు మేల్కొని ఉంటాయి. ఎందుకంటే సరిగ్గా నిద్ర అనేది పట్టదు కాబట్టి. సో, అలాంటి మేల్కొని ఉన్నటువంటి ఏనుగు తలను తీసుకొనొచ్చి అమర్చడం అనేది మంచిదనే ఉద్దేశంతో Thank you for watching.